సార్ 7 అంటే కేతు అని భావిస్తూ ఉంటారు. మళ్ళీ 7 మన లైఫ్‌లో ఉండడం వల్ల ప్లస్సా? మైనస్సా? లేని వాళ్ళు దీన్ని ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకోవాలి? 7 నంబర్ అనేది స్పిరిచువల్ నంబరు, ఒక సన్యాసి నంబరు, ఒక ఒంటరితనం చేసే నంబరు, ఇదంతా చెప్తాం. కానీ దైవభక్తిలోకి తీసుకెళ్తాడు ఈయన. బిజినెస్లు పక్కన పెట్టేసి, నువ్వు చేసే పనిని పక్కన పెట్టేసి, ఇదంతా పక్కన పెట్టేసి అని చెప్పి పక్కన పెట్టి చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎంతైతే దైవభక్తిలోకి వెళ్తామో అంత లాస్ కూడా ఉంటుంది. దైవభక్తిలోకి వెళ్ళాలి, బిజినెస్లో ఉండాలి, సంసారం ఉండాలి, అన్నీ ఉండాలని చెప్తారు. కానీ ఇక్కడ 7 నంబరు ఎక్కువ అవుతే ఇలాంటి అంటే అన్నీ పక్కన పెట్టి ఓన్లీ స్పిరిచువల్గా దైవత్వంలోకి వెళ్ళొచ్చు, హిమాలయాల్లోకి వెళ్ళచ్చు, అది రకరకాలుగా ఉంటుంది. కానీ 7 నంబర్ మొబైల్ నెంబర్ ఎండింగ్ ఉండొద్దు. ఒంటరిగా అంటే ఒక సింగిల్ వ్యక్తి అయిపోతాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో ఉండొద్దు 7. ఇట్లా ఈ 7 నంబరు ఇది కావద్దు. కొంతమందికి అసలు దైవభక్తి కానీ ఏది కానీ లేనప్పుడు ఇక్కడ టోటల్ 52 కానీ టోటల్ 43 కానీ మొబైల్ నెంబర్ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, పవర్ఫుల్గా ఉంటుంది, మంచి శక్తివంతంగా తయారవుతాడు, ఒక మోక్షానికి కారకుతాడు. ఎలాంటి వాళ్ళు వాడాలి అంటే ఒక టెంపుల్లో ఒక పంతులు గారు ఉంటారు, అలాంటి వ్యక్తి వాడచ్చు. స్పిరిచువల్గా ఎదగాలి, నేను లైఫ్లో నాకు ఏ సంసార బాధ్యతలు లేవు, ఏమీ లేవు అన్న వ్యక్తి కూడా ఇట్లా స్పిరిచువల్గా ఎదగాలంటే ఈ నంబర్ పెట్టుకోవచ్చు. నంబర్ లాస్ట్ ఎండింగ్ పెట్టుకోవచ్చు. ఒంటరిగా ఉన్న వాళ్ళకైతే ఈ టోటల్స్ పనిచేస్తాయండి. సంసార పరంగా ఉండి బిజినెస్ల పరంగా ఉంటే ఇవి పనిచేయవు, నిన్ను మొత్తం టోటల్గా లాస్ట్ చేసేస్తాయి. ఒకవేళ ఆ టైప్ ఆఫ్ ఫోన్ నంబర్ ఉన్నా కూడా తీసేయడం బెటర్. సంసార పరంగా బిజినెస్ పరంగా ఉంటే నాకు ఏది కలిసి రావట్లేదు అన్నప్పుడు ఈ 52, 43 పెట్టుకోవద్దు. సింగిల్గా ఉన్న వ్యక్తి స్పిరిచువల్లో ఆల్రెడీ నేను కంపల్సరీ అదే నాకు కావాలన్నప్పుడు ఇది బాగుంటుంది. మ్యారేజ్ డేట్ 7 ఉంటే మ్యారేజ్ డేట్ 7 అస్సలు ఉండొద్దు. మ్యారేజ్ డేట్ 7 ఉంటే ఏమవుతుందంటే రోగాల బాధలు తెప్పిస్తాడు, భార్యాభర్తలను దూరం చేస్తాడు, సంసార పరంగా దూరం చేస్తాడు కొన్ని రోజులు మాత్రమే. కానీ వీళ్ళున్నంత అన్యోన్యత ఎవరు ఉండరు, అంత మంచి పవర్ఫుల్ ఎనర్జీతో ఉంటారు వాళ్ళు భార్యాభర్తలు. ఇది కూడా లేకుంటే మంచిది. కానీ అన్యోన్యత కావాలి కదా మరి అంటే దూరంగా కూడా అట్లా చేస్తుంది కదా, యాక్సిడెంట్లు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని అలాంటి ఎనర్జీస్ మనకు ఉండొద్దు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ.